ముంబైలోని వాంఖడే స్టేడియంలో అమెరికాపై సాధించిన విజయంతో టీమిండియా కేవలం టోర్నీని గెలుపుతో ప్రారంభించడమే కాదు, క్రికెట్ చరిత్రలో ఎవ్వరికీ సాధ్యం కాని ఒక అద్భుతమైన ప్రపంచ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకానొక దశలో ఓటమి భయం వెంటాడిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వీరోచిత పోరాటంతో భారత్కు ఈ అరుదైన మైలురాయిని చేరుకుంది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ జట్టుకు సాధ్యం కాని ఘనతను టీమిండియా సాధించింది. 2024 ప్రపంచ కప్లో వరుసగా 8 మ్యాచ్లు గెలిచి ఛాంపియన్గా నిలిచిన భారత్ ఇప్పుడు 2026 టోర్నీలో అమెరికాపై సాధించిన గెలుపుతో వరుసగా 9వ విజయాన్ని నమోదు చేసింది. దీంతో టీ20 వరల్డ్ కప్లో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. ఇంతకుముందు ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా జట్లు వరుసగా 8 విజయాలతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉండేవి. కానీ వాంఖడే పోరుతో ఆ రికార్డులను చెరిపేసిన భారత్ ఒంటరిగా అగ్రస్థానానికి చేరుకుంది. ఈ చారిత్రక విజయం వెనుక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన కృషి ఉంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ పసుకున్న అమెరికా బౌలర్ల ముందు విలవిల్లాడింది. కేవలం 77 పరుగులకి 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ అవ్వడం ద్వారా 19 ఏళ్ల క్రితం గౌతమ్ గంభీర్ పేరిట ఉన్న ప్రపంచ అరంగేట్రంలోని డకౌట్ రికార్డును సమన్ చేశాడు. ఇలాంటి ఒత్తిడిలో సూర్య 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సూర్య మినహా మరే బ్యాటర్ కూడా 30 పరుగుల మార్కును దాటలేకపోవడం గమనార్హం. భారత్ తన తదుపరి మ్యాచ్ను ఫిబ్రవరి 12న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియాతో ఆడనుంది. గ్రూప్ దశలో ఇప్పటికే అమెరికాను ఓడించిన భారత్ ఆ తర్వాత పాకిస్తాన్, కొలంబోలో, నెదర్లాండ్స్, అహ్మదాబాద్లో జట్లతో తలపడాల్సి ఉంది. ఇక పవర్ ప్లేలో బ్యాటర్లు తలపడుతున్న మిడిల్ ఆర్డర్లో సూర్య ఫామ్, బౌలింగ్లో సిరాజ్, హర్షదీప్ కట్టుదిట్టమైన ప్రదర్శన భారత్కు కలిసొచ్చే అంశాలు. జస్ప్రీత్ బుమ్రా త్వరగా కోలుకుంటే జట్టు మరింత బలోపేతం కానుంది.